నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అరసవిల్లిలో 3 రోజుల పాటు రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించడంపై రామ్మోహన్ హర్షం. స్టార్టప్లకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ యువతను ప్రోత్సహించేలా ఉందన్న సిఐఐ. సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడిపై వ్యక్తి దాష్టీకం ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టినట్లు బాలుడి ఆవేదన. ఒడిశాలోని కలహండిలో 8 మంది అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ 3.5 కోట్ల నగదు మందుగుండి సామాగ్రి స్వాధీనం. లీగల్ గా ఉండేవారికి ట్రంప్ నిర్ణయంతో ఇబ్బందులు ఉండవు. అమెరికా చట్టాల్ని కూలంకషంగా తెలుసుకోవాలంటున్న నిపుణులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపించాలని కోరేందుకు చంద్రబాబు రాత్రికి ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పలువురు కేంద్ర పెద్దల్ని సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేయడంపై సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. సోమవారం ఎన్డీఏ తరపున ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలో లెదర్ పార్క్ భవన నిర్మాణానికి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి చెప్పారు. ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తొలిసారిగా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయి కార్యకలాపాలు కూడా మొదలు పెడతామని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది. ఈ ప్రాజెక్టుతో పాటు రోడ్డు విలువ అన్ని కలుపుకుంటే సుమారుగా 600 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతమైన గిద్దలో నియోజకవర్గంలో ఇక్కడ బూట్ల తయారీ పరిశ్రమని భూమి పూజ చేసుకున్నామంటే ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం సత్తా, మన ముఖ్యమంత్రి గారి సత్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు 3 గంటల పాటు లిఫ్టులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి నుంచి మార్కాపురం వచ్చిన 14 మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ మారేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోయి డోర్ తెరుచుకోలేదు. ప్రయాణికులు కేకలు వేయడంతో రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 3 గంటల పాటు లిఫ్టులోనే ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు రైల్వే పోలీసులు స్టేషన్ సిబ్బందితో తీవ్రంగా శ్రమించి వారిని లిఫ్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. नहीं प्री मूवमेंट लिया आप जरा वेट करो भैया छोड़ दो चिन्ना चिन्ना कम्मा राइट राइट वेरी गुड वेरी गुड वेरी गुड पर्वा నిదానంగా పొలమైన వస్తాయి ఏం కాదు కిందకి మీరేం కంగారు పడమాదు అయిపోయింది आराम से भैया हाँ बाग बाग ऐसे राउंड होके आ जाओ. हाँ राउंड होके आना शुभ వెరీ గుడ్. అరకులోయ చలి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల్ని అలరిస్తున్నాయి. ఫ్లవర్ షో, ఫైర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫ్లవర్ షోకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. ఐటీడీఏ అధికారులు గిరిజనులతో ఏర్పాటు చేయించిన బొమ్మల స్టాళ్లకు మంచి స్పందన లభిస్తోంది. శనివారం ఐఏఎస్ అధికారులు స్టేజ్ డాన్సర్లతో కలిసి ఆడిపాడారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యాట్ వాక్ చేశారు.
హైదరాబాద్లో రాత్రి వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలోని రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్లో గదిలో కిరాయికి ఉండే సాయి సత్య శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఏపీలోని రాజమహేంద్రవరం కాగా పటాన్చెరులోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయగా సనత్ నగర్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పాతబస్తీ కిషన్ బాగ్లోని 4 అంతస్తుల భవనంలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని సెల్లార్లో అంటుకున్న మంటలు 4 అంతస్తుల వరకు వ్యాపించాయి. సుమారు 5 గంటల పాటు శ్రమించి 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గోదాం, ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. 2 అగ్ని ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేయడంతో టారిఫ్ వార్కు దారితీసింది. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో, చైనా దేశాలు సిద్దమయ్యాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో భాగంగా 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని చెప్పారు. అటు తమ దేశ ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది. ఫెంటనిల్ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోందనే కారణంతో అమెరికా టారిఫ్లను విధించడాన్ని ఖండించింది. వీటిని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నిర్ణయం తీసుకుంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు. టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నిన్నటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల సమయానికల్లా త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్టు పేర్కొంది. భక్తుల రాక పెరుగుతూ ఉండడంతో యోగి సర్కారు భద్రతను కట్టుదిట్టం చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి ఈసారి నిధులు పెరిగాయి. గతేడాది కన్నా ఈ బడ్జెట్లో 424 కోట్ల రూపాయల నిధులు అదనంగా దక్కాయి. స్టీల్ ప్లాంట్కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీని మించి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇవేగాక రాష్ట్రానికి నిధులు తెచ్చుకునేందుకు కేంద్ర బడ్జెట్లో పుష్కల అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వెళ్తే మెట్రో రైల్, పోర్టులు, కొత్త ఎయిర్పోర్టు ప్రతిపాదనల్ని పట్టాలెక్కించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు నినాదానికి అనుగుణంగానే ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర బడ్జెట్లో వరుసగా రెండో ఏడాది కేటాయింపులు దక్కాయి. మొత్తం 5,936 కోట్లు కేటాయించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇంత మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు పరుగులు పెట్టించేందుకు ఉపయోగపడుతుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ కూడా అనూహ్యంగా పెరిగింది. 2024-25 బడ్జెట్లో తొలుత కేవలం 620 కోట్లు కేటాయించిన ఉక్కు శాఖ ఆ అంచనాలను 8,622 కోట్ల రూపాయలకు సవరించింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,295 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం ఈ రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,917 కోట్లు ఇచ్చినట్లయింది. ఇందులో 11,418 కోట్లు బడ్జెటరీ సపోర్టు కాగా 499 కోట్లు అంతర్గత బడ్జెటరీ సపోర్టు ద్వారా ఇస్తారు. పోలవరం, విశాఖ ఉక్కు మినహా తాజా కేంద్ర బడ్జెట్లో నేరుగా ఆంధ్రప్రదేశ్కు భారీ కేటాయింపులేమీ చూపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి మన అవసరాలని వివరించి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల నుంచి మెజారిటీ వాటా రాబట్టుకోవచ్చు. దీనికి విశాఖ ఉక్కు ప్యాకేజీయే నిదర్శనం. గత బడ్జెట్లో చూపించకపోయినా విశాఖ ఉక్కుకు ఇటీవల 11,418 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో 2024-25 బడ్జెట్ సవరించిన అంచనాల్లోనే విశాఖ ఉక్కుకు
8,423 కోట్ల రూపాయలను కేంద్రం చూపించింది. ఈ బడ్జెట్లో మిగతా 2,995 కోట్లు ప్రతిపాదించింది. ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు 70,000 కోట్ల రూపాయలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వేళ 2024తో ముగిసిన జలజీవన్ మిషన్ గడువును కేంద్రం 2028 వరకు పొడిగించడం కూడా ఏపీ గరిష్ట ప్రయోజనం పొందేందుకు వీలుంది. పెద్ద రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న ఏపీ విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు తొలిదశలో 22,000 కోట్ల రూపాయల నిధులను కోరుతూ ఇటీవలే కేంద్రానికి డిపిఆర్లు పంపింది. గట్టిగా ప్రయత్నిస్తే నిధులు తెచ్చి మెట్రోను పట్టాలెక్కించవచ్చు. ఇక కొత్తగా 120 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించడం 7 కొత్త విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు లక్ష్య సాధనకు ఉపకరించనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానిస్తూ విమాన సర్వీసులు నడిపేందుకు తెచ్చిన ఉడాన్ పథకాన్ని విస్తరించడం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడే ఉండటం కలిసొచ్చే అంశం. బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని గురించి మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం. కాబట్టి సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుని సెలవు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 3,000 కోట్లు, గ్రామీణ యోజన కింద 1,500 కోట్ల రూపాయల వరకు తెచ్చుకునే వీలుంది. వీటితో పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1,60,000 గృహాలు పూర్తి చేసే వెసులుబాటు దక్కుతుంది. కొత్తగా అమల్లోకి రానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి కేంద్రం ప్రతిపాదించిన 3,500 కోట్లలో 200 కోట్లు పరిశ్రమల్లోని కార్మికుల కోసం తెచ్చిన ఇండస్ట్రియల్ హౌసింగ్ పథకం నుంచి 200 కోట్లు ఏపీకి దక్కే అవకాశం ఉంది. ఇక నౌకా వాణిజ్యానికి ఏపీని గేట్వేగా చంద్రబాబు మార్చాలనుకుంటున్న వేళ మారిటైమ్ బోర్డుకు కేంద్రం 25,000 కోట్లు కేటాయించడం మెజారిటీ నిధుల సాధనకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. ఇక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిర్మలమ్మ పద్దులో ప్రతిపాదించిన 10,000 కోట్ల నుంచి కూడా గణనీయంగా నిధులు తెచ్చుకోవచ్చు. రాష్ట్రాల పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను పోలీసు గ్రేహౌండ్ శిక్షణ కేంద్రాల్లేని ఆంధ్రప్రదేశ్ కు వరంగా మార్చుకోవచ్చు. ఆ నిధులతో రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక కాటన్ టెక్నాలజీ మిషన్ కు 500 కోట్లు కేటాయించడం పత్తి సాగు, నూలు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి ఉపయోగం కానుంది. ధనధాన్ యోజన పథకం కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత రైతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ ను కూడా ప్రవేశపెట్టారు. ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ ను కూడా ఒక 100 ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని, ఇలా ఏవైతే జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం. బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ బడ్జెట్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా పెరిగింది. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా 57,566 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గత బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 7,000 కోట్లు అదనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రుణాలిచ్చేందుకు బడ్జెట్లో 1,50,000 కోట్లు ప్రతిపాదించింది. ఆ మేరకు రుణాలు తెచ్చుకోవడానికి అవసరమైన అర్హతల్ని ఏపీ ఇప్పటికే సాధించింది. గట్టిగా ప్రయత్నిస్తే ఎక్కువ లబ్ధి పొందే వీలుంటుంది. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 5,000 కోట్లకు పైగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి 3,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారన్నారు. ఉద్యోగులకు 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం హర్షణీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరిమిల్లి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి తేడాన్ని గమనిస్తే పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేసడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల పైగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3,000 కోట్ల పైగా ఈరోజు దాంట్లో కేటాయింపు చేయడం జరిగింది. ఇంటింటికి ఏదైతే మంచినీటి కుళాయిని అందించే విధంగా గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ని నిర్వీర్యం చేసిందో కేటాయింపులు చేయకుండా దానికి కూడా ప్రత్యేకంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి దాన్ని 2028 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల
ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కూడా తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ ప్రజలే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసినటువంటి మోడీ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశంలో స్టార్టప్లకు ఎంతో ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉందని సీఐఏ స్టార్టప్ విభాగం సమన్వయకర్త ఫణీంద్ర అభిప్రాయపడ్డారు. దేశంలో యువత ఆలోచనలకు ఊతమిచ్చే విధంగా బహుమతుల కోసం ప్రత్యేకంగా నిధి కేటాయింపు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను అదనంగా మంజూరు చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఈసారి బడ్జెట్ను ఏడాది కాలానికి కాకుండా 2047 లక్ష్యాల్ని సాధించేందుకు ఒక మార్గంగా తీసుకోవాలంటున్న సీఐఏ స్టార్టప్ విభాగం సమన్వయకర్త ఫణీంద్రతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. బడ్జెట్లో స్టార్టప్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ప్రోత్సాహకంగా ఈ మొత్తం బడ్జెట్లో ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. సిఐఐ స్టార్టప్ కన్వీనర్ ఫణీంద్ర ప్రస్తుతం ఉన్నారు. ఫణీంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్టార్టప్లకు ఇచ్చిన ప్రోత్సాహం లేదంటే చేసిన అనౌన్స్మెంట్ ఏ రకంగా వాటి పురోభివృద్ధికి తోడ్పడుతుందని మీరు భావిస్తారు? ఇదైతే ఇప్పుడు ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్కి 90,000 కోట్ల స్టార్టప్ స్పెషల్ ఫండ్ కింద ఒకటి ఇయర్ మార్క్ చేశారు. అలాగే అడిషనల్గా 10,000 crores ఏదైతే ఇచ్చారో ఇది డెఫినెట్గా ఒక 1 year కాదండి. బడ్జెట్ పరంగా నేను చూసేది నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsకి కూడా ఇది స్పీడ్ ఆఫ్ గ్రోత్ చాలా 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 ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే స్టార్టప్ ఈకోసిస్టమ్ కానీ స్టార్టప్ ఐడియా కానీ ఒక చిన్న సీడ్ అంటాం, ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం ఒక విత్తనంలోంచే ఒక మహా ఫారెస్ట్, ఒక అడవి పుడుతుందంటాం. ఆ విధంగా ఈ స్టార్టప్ ఐడియా సిస్టమ్ ఏదైతే ఉందో దానికి విధమైన ప్రోత్సాహం చాలా చాలా బాగుంది. దీంట్లో ఇంకా చాలా మంచి పాయింట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఇవాళ చిన్నపిల్లలకి ఏదైతే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తామో, ప్రశ్నలు వేయటం క్రియేట్ చేస్తామో, వాళ్ళకి ఎందుకు ఎలాగొచ్చింది ఇవన్నీ అయితే చేస్తామో. ఎందుకంటే నెక్స్ట్ 5 years or 10 years ప్రపంచంలో ఏవే మార్పులు వస్తాయో, ఈ పెను మార్పులు ఎటువంటి టెక్నాలజీని తీసుకెళ్తుందో మనకన్నా వచ్చే జనరేషన్ నెక్స్ట్ ఇంకా చాలా చాలా బాగా అందిపుచ్చుకుంటుందనే నమ్మకంతో ఈ ఈకో సిస్టమ్కి స్టార్టప్ సిస్టమ్కి ఇచ్చిన ప్రోత్సాహకరం చాలా చాలా సంతోషంగా. ఐఐటీలు, ఐఐఎంలు వాటిలోని పరిశోధన చేసే వాళ్ళకి దాదాపు 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాలు అంటే ప్రైజ్ మనీస్ వాళ్ళు ప్రత్యేకంగా ఎయిర్ మార్క్ చేయడం, దీన్ని మనం ఎట్లా చూడాలనుకుంటాం? ఐఐటీస్ అవి ఏవైతే ఐఏఎస్ఎస్ ఉన్నాయో అవి వేరే లెవెల్ అండి. అక్కడ ఆల్రెడీ ఒక స్టేట్ ఆఫ్ లెవెల్కి వచ్చేస్తుంది ఒక ఐడియా కానీ, ఒక ప్రోడక్ట్ కానీ, ఒక పైలట్ కానీ. డెఫినెట్గా అది అయితే ఇంకా అసలు హయ్యర్ లెవెల్కే తీసుకువెళ్తుందని. ఎందుకంటే స్టార్టప్ కంటే చాలా తక్కువగా కావాలి కానివ్వండి, ఐఐటి లెవెల్లో ఏవైతే రీసెర్చ్లు ఉంటాయో వాటి లిమిట్ ఒక్కొక్కసారి 100 crores, 200 crores, 300 crores కూడా దానికి అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్గా ఈ ఐఐటికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి ఏవైతే ఈ 10,000 crores బడ్జెట్ ఏదైతే శాంక్షన్ చేశారో, భారతదేశంలో ఒక పర్టికులర్ యాటిట్యూడ్ ఉంది, అది పోతుందని నాకు గట్టి నమ్మకం. అదేంటంటే మనం ఎక్కువగా అంటాం జుగాడ్ చేస్తూ ఉంటాం. ఆ జుగాడ్ యాటిట్యూడ్ ఏదైతే డెఫినెట్గా ఈసారికి మాత్రం ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి అంటే 10,000 crores కూడా నా ఉద్దేశంలో చాలా తక్కువ. దాన్ని 50,000 కోట్లు ఇచ్చేస్తే ఇంకా నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జుగాడ్ యాటిట్యూడ్ పోతుందో డెఫినెట్గా 5 years లోపల మనం చైనాని ఓవర్టేక్ చేయొచ్చు, జపాన్కి దగ్గరగా వెళ్ళొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనకి యువతకి సంబంధించి ఈ బడ్జెట్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటారు? యాక్చువల్గా మీరు చూస్తుంటే దాంట్లోనూ గ్యాన్ అని ఒక అక్రోనిమ్ వాడారు. దాంట్లో రెండోదే యువత. ఇవాళ యువత పాపులేషన్ ఏదైతే ఉందో ద బిగ్గెస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేది వాళ్ళే, డబ్బులు సంపాదించగలిగేదే వాళ్ళే. ఎందుకంటే యువతకి సరదాగా ఒకసారి మేము లెక్కేస్తే ఇవాళ రోజున 30,000 కోట్ల జనాభా ఉందంటారు. ఒక్కొక్కళ్ళు రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టినా చాలు, రోజుకి ఎంత రీటైల్ బిజినెస్ జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూత్. అలాగే వాళ్ళు రోజుకు 100 రూపాయలు జనరేట్ చేస్తే కూడా అంతే ఇన్కమ్ భారతదేశానికి. మనం ఏదైతే 5 trillion ఎకానమీకి వెళ్దాం అనుకుంటున్నాం, ద రోల్ ఆఫ్ యూత్ ఈజ్ ఫంటాస్టిక్. అయితే యూత్కి కావాల్సిన 2-3 విషయాలు చాలా ముందుగా, అదే దాన్నే స్కిల్ డెవలప్మెంట్ కింద ఒకటి ఇచ్చారు. యూత్కి కావాల్సినది ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ ఇంప్రూవ్మెంట్ సెంటర్స్ అవన్నీ కూడా. రెండోది ఆపర్చునిటీస్. ఎప్పుడైతే ఓపెన్ ఫారం ఆపర్చునిటీస్ యూత్కి వస్తాయో, అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, ఏ చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర కనుక ఐడియా ఉంటే, ఒక మంచి ఆలోచన ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కనుక అవకాశం ఉంది అని కనుక యూత్ దాన్ని వాళ్ళ మీరు 5 trillion అంటున్నారు అంటే అందరూ కూడా
నా లెక్క ప్రకారంగా అయితే దాన్ని 7 ట్రిలియన్ కూడా తీసుకెళ్లే సత్తా యూత్కి ఉంది. 30 కోట్ల మంది, రోజుకి 100 రూపాయలు, రోజుకి ఎన్ని టర్న్ ఓవర్, నెలకి ఎంత టర్న్ ఓవర్, సంవత్సరానికి ఎంత, అక్కడే అయిపోయింది ట్రిలియన్ ఎకానమీ. ఫణీంద్ర గారు, చివరిగా మీరు చెప్పండి, ఈ 12 లక్షల రూపాయలకి ఆదాయ పరిమితి, వ్యక్తిగత ఆదాయ పరిమితిని పెంచడాన్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఎకనామిక్ పరంగా అయితే ఇది ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ అనాలండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్కి 1 lakh crore లాస్ అని అంటారు కదా, దే ఆర్ లూజింగ్ 1 lakh crore అంటారు. కానీ ఇంకో పరంగా చెప్తే ఈ 1 lakh crores ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇది రీసర్క్యులేట్ మన దగ్గరే అవ్వాలి. అంటే ఇమాజిన్ ఈ 1 lakh crore కనుక మళ్ళీ స్పెండ్ చేస్తూ ఉంటే చేతులు మారుతూ పోతే, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు నేను దాచుకుని ఏదో ఒకటి కొంటాను, ఆ కొన్నవాడు మళ్ళీ వాడు ఏదో కొంటాడు. సో నార్మల్గా ఎకనామిక్ రూల్స్ ప్రకారంగా ఈ 1 lakh crore 6 times అంటే 6 lakhs crores కిందన మళ్ళీ సైకిల్ ఎకానమీ కింద రావాలని. అయితే ఈ 6 lakh crores మన జిఎస్టీ అనండి, లేకపోతే ఇతర వేరే ట్యాక్స్లు ఏమన్నా అనుకోండి, దాన్ని ఎంతో కొంత ఈ 1 lakh crores అయితే మనకైతే రిటర్న్ వస్తుంది డెఫినెట్గా. నెంబర్ 1. నెంబర్ 2, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ది పీపుల్. ఏదైతే మనం అనుకుంటామో ద స్పిరిట్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైతే జేబులో డబ్బులు ఉంటాయో స్పెండింగ్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ ధైర్యం వేరు. అండ్ టుడే డెఫినెట్గా మనకి ఆ ధైర్యం ఏదైతే స్వాభిమాన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ దానికి మాత్రం ఫెంటాస్టిక్గా డెఫినెట్గా అందరికీ వస్తుందని నా గట్టి నమ్మకం. ధన్యవాదాలండి. ఇది ఫణీంద్ర గారి మనోగతం. ఎవరైనా సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. వరుస దోపిడీ ఘటనలతో రెచ్చిపోతున్న 8 మంది అంతర్రాష్ట్ర దొంగల్ని ఒడిశాలోని కలహండి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.51 కోట్ల రూపాయల నగదును, పలు ఆయుధాల్ని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ధరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం నిందితులు చోరీకి పాల్పడినట్లు ఒడిశా డీజీపీ యోగేష్ ఖురానియా తెలిపారు. తనిఖీల్లో భాగంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో డబ్బు దొరికిందని, కొన్ని గంటల వ్యవధిలోనే దొంగల ముఠాను పట్టుకున్నట్టు చెప్పారు. నిందితులంతా జార్ఖండ్కు చెందిన వారని యోగేష్ తెలిపారు. గుజరాత్ డాంగ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సపుతరా హిల్ స్టేషన్ పరిధిలో బస్సు అదుపు తప్పి 35 అడుగుల లోయలో పడడంతో 2 మహిళలు సహా 5 మృతి చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్లోని ద్వారకకు బస్సు వెళ్తోందని చెప్పారు. యాత్రికులంతా మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని వెల్లడించారు.